అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. ఐరాదల సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదివే జాదవ్ సాయితేజ అనే అబ్బాయి హుషారైన విద్యార్థి అట. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తుంటే ఆ వేధింపులకు విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడిపల్లిలో మధుబాయ్స్ హాస్టల్లో ఆయన రూమ్లోనే సాయితేజ ఊరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడంట. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్కు చెందిన సాయితేజ సెకండ్ ఇయర్ బీటెక్ విద్యార్థి. సీనియర్ విద్యార్థులందరూ సాయితేజను బార్కు బలవంతంగా తీసుకుపోయి శారీరకంగా హింసించి అంతేగాక 10,000 వాళ్ళు మందు దాగిన బిల్లు చెల్లించాలని బెదిరించిల్లట. అయితే ఈ వేధింపులకు మానసికంగా కుంగిపోయిన సాయితేజ ఆత్మహత్యకు ముందు ఓ వీడియో రికార్డ్ చేసుకున్నాడు. ఆ వీడియోలో ఆయనకు భయంతోని సహాయం కోసం వేడుకుంటా కనిపించిండు. నేను కాలేజీకి పోతాంటే 4-5 నన్ను బెదిరించిళ్ళు, వాళ్ళు డబ్బు అడుగుతున్నారు అని ఆ వీడియోలో స్పష్టంగా చెప్పిండు. సీనియర్లు ఆయనను కొట్టి డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేసిండు. సీనియర్లు సాయితేజను బార్కు తీసుకుపోయి ఆడ తాగిపిచ్చి బిల్లు కట్టాలి అని చెప్పి బలవంతం చేసినారట. ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి ఆయన ఇంట్లో కూడా తొందర హైదరాబాద్కి వచ్చిళ్ళు. సాయితేజ తెలివిగల విద్యార్థి అట. అయినా కూడా సీనియర్లు ఎప్పటికీ ఆయనను బెదిరించుకుంటా వేధించుకుంటూనే ఉండేటోళ్ళట. ఆయనే మానసికంగా కుంగిపోయిండని ఆయన స్నేహితులు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మేడిపల్లి పోలీసులు ఈ ఘటన పైన సెక్షన్ 306 అంటే ఆత్మహత్యకు ప్రేరేపించుడు, యాంటీ ర్యాగింగ్ చట్టం ఈ కేసుల కింద నమోదు చేసినారట. సీనియర్ విద్యార్థులపైన విచారణ ప్రారంభించిన పోలీసులు ర్యాగింగ్, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపైన ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది హైదరాబాద్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ల ర్యాగింగ్ సమస్యకు ఇంకా తీవ్రతకు మరోసారి బయటపడ్డది. ఇప్పుడు సాయితేజ ఇంట్లో కూడా న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు. దోషులైన సీనియర్లను కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నారు. అయితే కాలేజ్ వాళ్ళు అయితే ఇప్పటి వరకు ఎసొంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది బయట హాస్టల్లో జరిగిన ఘటన కాబట్టి ఎసొంటి ప్రకటన చేస్తలేరు. మరి ఎట్లాంటి న్యాయం చేస్తారో చూడాలి.